ఫోన్ వెనుక కేస్లో కరెన్సీ నోట్లు పెట్టి వాడుతున్నారా? అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు. మొబైల్లో బ్యాటరీ 20% కన్నా ఎక్కువ మెయింటైన్ చేయాలి. అంతకన్నా తక్కువగా ఉండకూడదు. 20% కన్నా తక్కువగా ఉన్నట్లయితే మొబైల్ బ్యాటరీ అనేది పాడైపోతుంది. మొబైల్ క్లీన్ మాస్టర్, ర్యామ్ క్లీనర్, ర్యామ్ బూస్టర్ ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేయకండి. వీటి వల్ల మనకు నష్టం తప్ప లాభం ఏమీ ఉండదు. ఈ యాప్ ఒకటి మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ యాప్ మరలా ఇంకొక యాప్ని డౌన్లోడ్ చేయమంటుంది. ఇలా మనం కొన్ని యాప్స్ని ఇన్స్టాలేషన్ చేస్తాము. ఇవి ర్యామ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. మీ మొబైల్ని ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మీరు సెక్యూరిటీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాప్ లాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తరువాత సెట్టింగ్స్, ప్లే స్టోర్, బ్రౌజర్, సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వీటన్నింటికి మీరు లాక్ వేసుకోవాలి. మన ఫోన్‌కి మనం లాక్ వేసుకున్నా కొంతమంది హ్యాకర్స్ బ్రౌజర్ నుండి కొన్ని యాప్స్‌ని డౌన్లోడ్ చేసి వాటి ద్వారా అన్లాక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం బ్రౌజర్‌కి కూడా లాక్ వేసుకోవడం వలన వాళ్ళు ఎటువంటి యాప్‌ని డౌన్లోడ్ చేసుకోలేరు. బ్యాటరీ డామేజ్ అవ్వడం వలన ఫోన్ పేలిపోతుంది. బ్యాటరీ డామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పైనుండి ఫోన్ పడిపోవడం వలన బ్యాటరీ డామేజ్ అవుతుంది. డిఫెక్టివ్ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టకూడదు. దీని వలన ఫోన్ పేలిపోతుంది. ఫోన్తో పాటు వచ్చిన ఛార్జర్తో మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. ఒకవేళ అది పాడైపోతే మరలా అదే కంపెనీ ఛార్జర్ తెచ్చుకుని వాడుకోవాలి. గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్లు అస్తమానం ఫోన్తో ఆడకుండా కాస్త గ్యాప్ ఇచ్చి వాడుకోవడం మంచిది. లేదంటే కొన్ని సమయాల్లో ఫోన్ బాగా హీటెక్కి ఫోన్ పేలిపోవచ్చు. కొన్ని సమయాల్లో వీడియో తీసేటప్పుడు, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఫోన్ వేడెక్కుతూ ఉంటుంది. ఆ సమయంలో కాస్త ఆగి ఫోన్ కూల్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకోవచ్చు. లేదంటే పేలుడు సంభవించవచ్చు. అలాగే హాట్‌స్పాట్ ఆన్ చేసినప్పుడు, లో సిగ్నల్ ఉన్నప్పుడు ఫోన్ బాగా వేడెక్కుతుంది. అలాంటి సమయాల్లో హాట్‌స్పాట్ ఆఫ్ చేసి కాసేపు ఫోన్ చల్లబడిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది మొబైల్లో చాలా యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. మీ ఫోన్లో ఎంత తక్కువ యాప్స్ ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఏదో ఒక యాప్ బిహేవ్ చేస్తుందంటే మీ ఫోన్ అంతా పాడైపోతుంది. అప్పుడప్పుడు ఫోన్ని రీసెట్ చేస్తూ ఉండండి. దీని వలన అనవసరమైన డేటా అంతా పోయి మీ ఫోన్ మళ్ళీ కొత్తగా ఉంటుంది. ఫోన్ బ్యాక్ సైడ్ కరెన్సీ నోట్లు పెట్టి ఫోన్ వాడుతూ ఉంటారు. కరెన్సీ నోటు పేపర్ లాగా ఉండడం కాకుండా కొంచెం థిక్‌గా ఉంటుంది. కరెన్సీ నోటు మీద ఉన్న పెయింట్ వల్ల టెంపరేచర్ బయటకు పోకుండా ఆగిపోతుంది. దానితో ఫోన్ వేడెక్కి బ్యాటరీ పేలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే టైట్‌గా ఉన్న పౌచులు వేయకూడదు. టైట్‌గా ఉన్న పౌచులు వేయడం వలన హీట్ బయటకి పోకుండా ఆగిపోతుంది. దాని ద్వారా బ్యాటరీ బాగా వేడెక్కి ఫోన్ పేలిపోతుంది. అలాగే ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడకూడదు. అలాగే ఫోన్లను మాటిమాటికి కింద పడేస్తూ ఉంటారు. కింద పడేయడం వలన బ్యాటరీ డామేజ్ జరగవచ్చు. దీని వలన కూడా పేలుడు సంభవించవచ్చు.